యాహ్! అండ్ ఈ సీఆర్‌టీ ట్రైనింగ్ అనేది కూడా సో స్టూడెంట్స్‌కి అండ్ వాళ్ళ లైఫ్ పరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కదా! ఆ! అందులో యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ అండ్ కోడింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో వాట్స్ యువర్ ఫేవరెట్ సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది యాప్టిట్యూడ్ నుండి. బట్ నా ఫేవరెట్ అనేది కోడింగ్. కోడింగ్? కోడింగ్. ఎందుకు? కోడింగ్ ఇప్పుడు మనకు బేసికలీ మనకు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏ డాక్యుమెంట్ రీడ్ చేయాలన్నా మనకు కోడింగ్ అనేది ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఎలాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా, ఎలాంటి హార్డ్వేర్ డెవలప్ చేయాలన్నా మనం కోడింగ్ నుండే స్టార్ట్ చేస్తాం. సో కోడింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం డిఫరెంట్ కోడింగ్ లాంగ్వేజెస్తో మనం కనెక్ట్ అవ్వచ్చు మెషిన్స్తో. మిషన్స్. ఓకే. అండ్ కోర్ జాబ్ సైడ్ వెళ్ళడం కోసం ఈ సీఆర్‌టీ ట్రైనింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందంట? సిఆర్టీ ట్రైనింగ్ అనేది కోర్ జాబ్ కోసం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎట్లా అంటే మనకు ఇప్పుడు బేసికలీ రైల్వేస్ కంపెనీస్ కావచ్చు, ఇప్పుడు మనకు మేధా సర్వర్ కంపెనీ ఉంది. దానికి మనకు టోటలీ ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ నుండి దాని లేఅవుట్ వరకు మనకు మొత్తం VLSI ఎంబెడెడ్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. దానికి మనకు కోడింగే కాకుండా సిఆర్టీలో ఫస్ట్ లేఅవుట్ నుండి మనకు అన్నీ నేర్పిస్తారు. సో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దాని నుండి. ఓకే. అండ్ మీ జూనియర్స్‌కి మెయిన్‌గా ఈ సీఆర్‌టీ ప్రోగ్రామ్ ఒక ఇంపార్టెన్స్ చెప్పాలంటే ఎలా చెప్తాం? ఇప్పుడు మనం యాజ్ ఇప్పుడు చెప్పినట్టు మనకు పాత అనేది రెడీగా ఉండదు. జూనియర్స్కి ఆబ్వియస్గా తెలిసి ఉండదు. సో వాళ్ళు ఈసీకి రాగానే ఫస్ట్ మనకు ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అవే ఉంటాయి వాళ్ళ మైండ్లో. మనకు ఫస్ట్ ఇయర్ కాగానే సెకండ్ ఇయర్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఆప్టిట్యూడ్ నుండి స్టార్ట్ అవుతుంది. యాజ్ 3-1 స్టార్ట్ కాగానే మనకు దీంట్లకు మనము ఎంటర్ అవుతాం. ఎంబెడెడ్ సిస్టమ్, VLSI అనేవి ఇట్లా పాత ఉంటే నాకు ఐడియా వస్తుంది. అక్కడ నుండి మనకు సిఆర్టీ ఇంకా మన రెగ్యులర్ అనేది కనెక్ట్ అయ్యి మనం ఒక పాత్ సెలెక్ట్ చేసుకోవాలంటే సిఆర్టీ అనేది ఇంపార్టెంట్. సో మనం సిఆర్టీ జూనియర్స్కి అదే చెప్పాలనుకుంటాం, సిఆర్టీలో ఫోకస్ చేయాలి అండ్ దాన్ని సీరియస్ తీసుకోవాలి. సరే, టెల్ మీ ద వన్ వర్డ్. సో ఎందుకు సీఆర్‌టీ అనేది సెషన్ సీరియస్‌గా తీసుకోవాలి? టు గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్. మనకు ఏదన్నా మనం చేయాలనుకున్నా కూడా మనకు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలంటే మనకు సిఆర్టీ అనేది ఇంపార్టెంట్. సో ఆ వన్ వర్డ్ అనేది ఫోకస్ అనేది ఎక్కువ ఉండాలి సిఆర్టీ మీద. మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు అకాడమిక్స్ని, సిఆర్టీని? దానికి మనకు ఎక్కువ ప్రెషర్ ఉండదు, ఎందుకంటే మన కాలేజే మనకు ఒక మంచి టైం టేబుల్ వేసిస్తుంది. ఇప్పుడు మండే, ట్యూస్డే, వెనస్డే అనేది నార్మల్ క్లాస్ అయినాక వెనస్డే, ఫ్రైడే ఆర్ వీకెండ్లో మనకు ఒక సిఆర్టీ మొత్తం డే పెట్టేసి ఇప్పుడు మనకు సిఆర్టీలో కొన్ని టాపిక్స్ అర్థం కావు, అది కొత్తగా వచ్చేసి ఎగ్జామ్ మనం పోయి మన హెచ్ఓడి సార్ దగ్గర అప్రోచ్ అయిపోవాలి. సార్ మాకు ఈ టాపిక్ అనేది తెలియదు అంటే సార్ అప్పటికప్పుడే వాట్ ఎవర్ క్లాస్ అనేది ఆ టాపిక్ మనకు నెక్స్ట్ టాపిక్ అర్థం కావాలంటే ఆ టాపిక్ రావాలని నార్మల్ మన కాలేజ్ ఫ్యాకల్టీ అవ్వచ్చు లేదా సిఆర్టీ సార్కి చెప్పి మనకు ఆ టాపిక్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అప్రోచ్ అవుతారు. సో దానికి మనకు ఎక్కువ ఇబ్బంది ఏమవ్వదు. నైస్.